నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం సెన్సేషనల్ అండ్ క్యూట్ కపుల్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరి నోటి నుంచి టక్కన గుర్తొచ్చే పేరు విజయ్ రష్మిక మందన్న. నిజంగా వాళ్ళ మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి బిఫోర్ కపుల్స్ అంటే వాళ్ళకి సంబంధించిన ఏ న్యూస్ తర మీదకి వచ్చిన ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారు, ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చేస్తారా అంటూ ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేశారో మనందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఫిబ్రవరిలో వాళ్ళు మ్యారేజ్ చేసుకునే విషయం తెలిసిందే. విరోష్తో వాళ్ళంటే నెట్టింట్లో ఏ పేరు అయితే ట్రెండ్ అయిందో ఆ పేరుతో వివాహ పనులన్నీ స్టార్ట్ చేయడం అత్యంత అద్భుతంగా. స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఫోటోలను చూస్తూ అభిమానులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, చాలా చాలా క్యూట్ కపుల్, క్యూట్ జోడీ అంటూ కూడా ఏ రేంజ్లో షేర్ చేశారు, ఏ రేంజ్లో ఇన్స్టా పేజ్లో లైక్లు వ్యూస్ తోటి అటు విజయ్ది కావచ్చు, రష్మిక మందన్నది కావచ్చు, మిలియన్స్ వ్యూస్తో ఎలా ఊగిపోయిందో పేజ్ అనేది చూసాం. విరాట్ కోహ్లీ పేజీలో వచ్చిన లైక్ల కన్నా ఒకనొక టైంలో రష్మిక మందన్నకు వచ్చిన లైక్లు చాలా ఎక్కువ అనేసి అన్న న్యూస్ కూడా మనం వినడం జరిగింది. ఆ రేంజ్లో ఈ కపుల్స్ ట్రెండ్ అయ్యారు. అంతా హ్యాపీగా సజావుగా సాగుతుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కలిసి రణబలి సినిమా షూటింగ్ సెట్ లో సందడి చేస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి ఇంకా అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నాం అనేసి చెప్తున్నారు. అంటే రియల్ పేరుగా అయ్యి ఆ రియల్ పేరు మరొక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే నిజంగా ఫ్యాన్స్ కి అదొక సందడే కదా. ఎందుకంటే క్యూట్ మూమెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే పేరు కాకముందే చాలా అద్భుతంగా వాళ్ళ కెమిస్ట్రీ ఉంది, పేరు అయిన తర్వాత ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రష్మిక ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. త్వరలో మేము ముగ్గురం కాబోతున్నాము అంటూ ఆవిడ ఒక క్యూట్ కమెంట్ని ఆవిడ ఇన్స్టా దాంట్లో షేర్ చేసింది. దీంతో ఇంకా ఏముంది, ఆ చేసిన పోస్టుకు సంబంధించి తెగ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ రష్మిక వదిన, కంగ్రాచులేషన్స్ విజయ అన్న, హ్యాపీ న్యూస్ని షేర్ చేశారు, 1 monthకే ఇది అనుకుంటూ అబ్బా ఎంత స్ప్రెడ్ చేయాలో ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ సీన్ కట్ చేస్తే వాళ్ళది అంటే ప్రెగ్నెంట్ న్యూస్ కాదు. ఎందుకంటే వాళ్ళు కపుల్, అదందరికీ తెలిసిన విషయమే. జస్ట్ 1 month వాళ్ళ మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడప్పుడే పిల్లల విషయంలో అంత తొందరగా ప్లాన్ చేసుకోకపోవచ్చు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి సంబంధించి వీళ్ళ ఇద్దరు ఈ నేపథ్యంలో చాలా ప్రాజెక్టులు అయితే వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ కేస్ రణబలి మెగా బ్లాక్ బస్టర్ అయ్యిందనుకో, ఇంకా వీళ్ళ పేరుకి గతంలో కొన్ని పేర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ జంటల గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కొన్ని జంటలు కంటిన్యూ అయిన విధానం మనకు తెలిసిందే, కొన్ని మధ్యలో ఆగిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జంట మన తెలుగు ఇండస్ట్రీలో అయితే టాప్ ప్లేస్లో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా ఇద్దరిని చూసి క్యూట్ కపుల్ అని మురిసిపోతుంది మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తెలుగు ప్రేక్షకులు కావచ్చు, అటు విజయ్ దేవరకొండ కపుల్స్ని ఇష్టపడే ఆడియన్స్ కావచ్చు, అటు కన్నడ ఇటు తెలుగు మొత్తం అంటే ఆల్మోస్ట్ రష్మిక తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ వీటన్నిటిలోనే యాక్ట్ చేసింది కాబట్టి తనకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ దేవరకొండ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రౌడీ బాయ్ అంటూ ఏ రేంజ్లో క్లిక్ అయ్యాడు, ఏ రేంజ్లో దూసుకెళ్తున్నాడని మనం చూస్తున్నాం. అయితే న్యూస్ ఏంటంటే ఆమె షేర్ చేసిన పోస్ట్ ఆమె ప్రెగ్నెన్సీ గురించి కాదు, త్వరలో మేము ముగ్గురం కాబోతున్నాము అన్నదానికి సంబంధించి అసలు న్యూస్ ఏంటంటే రష్మిక ఒక ఇమేజ్ పేజ్ అంటే ఒక ఏఐకి సంబంధించి ఇమేజ్ పేజ్ను రష్మిక రూ అనేసన్న ఒక ఇమేజ్ పేజ్ను క్రియేట్ చేసి దాంట్లో ఆల్రెడీ తను యాక్టివ్గా ఉంది. ఆ కుటుంబంలోకి విజయ్ దేవరకొండ అఫీషియల్గా ఎంటర్ అయ్యాడు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి రష్మిక రూకు సంబంధించి విజయ్ ఎంట్రీ నేపథ్యంలో అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకు రష్మిక రూ సంబంధించి ఆ పేజ్ గురించి తెలుస్తుంది. అది యానిమేటెడ్ పేజ్, దాంట్లో మంచి ఇమేజెస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలోకి రష్మిక ఎంటర్ అంటే విజయ్ దేవరకొండ ఎంటర్ అయిన నేపథ్యంలో నా ఫ్యామిలీలోకి వచ్చిన 3rd person అంటే మేము ముగ్గురం అయ్యాము అని ఒక క్యూట్ క్యాప్షన్ ని తను దాంట్లో పెట్టింది.